హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మాకైతే నార్త్ సైడ్ అయితే చలికాలంలోనే ఈ క్యారెట్లు అయితే దొరుకుతాయి, రెడ్ కలర్ క్యారెట్లు. వీటితో హల్వా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే హల్వా చేస్తున్నాను. ఇవి బాగా కడుక్కొని ఈ పైన తొక్కంతా ఒలుచుకొని దీంతో అయితే తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి దాంతో అయితే సన్నంగా తురుముకోవాలి. నేను తురుముకొని ఇక్కడైతే పెట్టుకున్నాను. నేనైతే తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే నేను హల్వా అయితే చేస్తున్నాను దీంతో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముందుగా అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. కొంచెం మందమైన కళాయి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, మాడకంట అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు నెయ్యి. చూసారు ఫ్రెండ్స్, నేనైతే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళైతే మాత్రం రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే పల్లి ఆయిల్తో అయినా సరే చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్, నెయ్యి అయితే బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నెయ్యి అయితే బాగా కాగింది. ఇప్పుడు నేను ఇందులో క్యారెట్ తురుముకునేది అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం. నెయ్యిలోని బాగా క్యారెట్ అయితే వేగనివ్వాలి ఫ్రెండ్స్. వేగాలి బాగా ఫ్రై అయితేనే పచ్చి స్మెల్ అనేది పోతుంది. నెయ్యిలో వేగించుకుంటే టేస్ట్గా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకున్నాను. ఇది ఒక 5 minutes మూత పెట్టాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది కదా. చూసారా, మంచి నెయ్యి స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇలాగా మెత్తగా సాఫ్ట్గా క్యారెట్ అంతా నెయ్యిలోని బాగా ఫ్రై అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఎంత ఇష్టంగా అయితే తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది. పిల్లలు క్యారెట్ కూర అది అయితే ఇష్టపడరు కదా, ఇలా హల్వా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగానే. ఇంకా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే 1 కప్పు పాలు అయితే తీసుకుంటున్నాను. మేగడతో తీసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. 1 కప్పు అయితే పాలు, మరిగిన పాలు అయితే తీసుకుంటున్నాను. మరిగిన పాలు తీసుకోవాలి, లేదంటే పచ్చి స్మెల్ అనేది వస్తుంది. ఒక కప్పు సరిపోతే ఇంకో 1/2 కప్పు అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు సరిపోలేదు, ఇంకో 1/2 కప్పు అయితే తీసుకుంటున్నాను. చూసారు ఫ్రెండ్స్, నేనైతే ఒక 1/2 కప్పు అయితే తీసుకుంటున్నాను కప్పు సగానికి. ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడైతే నేనైతే 1 కప్పు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగరు తినలేని వాళ్ళైతే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం తురిమేసుకొని నేనైతే ఇక్కడైతే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే పూర్తిగా తీసుకోవట్లేదు, కప్పు నిండగాన కొంచెం కప్పుకి ఒక 1 ఇంచ్ తక్కువే తీసుకుంటున్నాను.
ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ తీగే ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను. షుగర్ ప్లేస్లోని బెల్లం తురుము కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్లోని బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే మళ్ళీ అయితే ఉడకనివ్వాలి. షుగరు బాగాన పంచదారకి అయితే మళ్ళీ వేడికి కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా, కొంచెం బాగా అయితే ఉడకనివ్వాలి. అప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను కోవా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ ముందుకెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పంచదార వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా క్యారెట్ని అంతా పంచదార బాగా మెల్ట్ అయిపోయినంత వరకు ఒక 5 minutes ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది పంచదార. ఇప్పుడు ఇందులోనైతే నేను 1 స్పూన్ ఇలాచి దంచుకొని వేసుకుంటున్నాను. మీరు పౌడర్ ఉంటే వేసుకోండి, ఇలాచి పౌడరు. నా దగ్గర లేదు కాబట్టి నేను దంచుకొని అయితే వేసుకున్నాను. ఇలాగా కచ్చాగానే నేను బాదం తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ ఇవి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ పల్లీలు, నా దగ్గర కాజు అయితే లేదు కాబట్టి పల్లీలు అయితే కొన్ని నేను ఫ్రై చేసుకుని తీసుకుంటున్నాను. ఇవి కచ్చాగానే చెదగొట్టుకుంటున్నాను. ఇలా అయితే హల్వాలోకి బాగుంటుంది అనేసి ఫ్రెండ్స్. నేనైతే డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బాదం, కాజు, కిస్మిస్ 1 కప్పు తీసుకున్నాను, కోవా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ముందు బాదం కాజు అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర అయితే లేదు. కోవా అయితే బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది, స్వీట్ షాప్లో అక్కడైతే కోవా దొరుకుతుంది, డైరీస్లోని అట్లా దొరుకుతుంది. కోవా అయితే నేను 1 కప్ అయితే వేసుకుంటున్నాను. కోవా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 20 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు. ఎందులోనైనా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే, కానీ వేడివేడి తింటేనే దీని టేస్ట్. ఇదైతే బయటన ఉంటే ఒక 3-4 days అయితే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే గాజర్ హల్వా రెడీ. క్యారెట్ హల్వా, రెడ్ క్యారెట్ హల్వా రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేనైతే ఇది 1 స్పూను మా వారికి అయితే పెడుతున్నాను టేస్ట్కి. అతనైతే చెప్తారు దీని టేస్ట్ అయితే మార్కెట్లో హల్వాకి దీనికి. ఎలా ఉంది? బయట స్వీట్ షాప్లో అమ్ముతారు కదా, అలాగే ఉందా? బాగుందా? చాలా బాగుందా?